హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక నూనె చట్నీ చేద్దాం. అది నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఇది టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నువ్వులు, పల్లీలు వేసుకోవాలి. అది చూపిస్తాం. మనం ఈ చట్నీ చేసి వేడి వేడి అన్నంలో తింటే ఇంకా ఎట్లుంటుందో మీకు తెలుసు, చాలామంది తినుంటారు. మళ్ళీ ఒకసారి చేసుకుందాం. నేను చేసే విధానం చూపిస్తాను మీకు. ఇప్పుడు టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు పల్లీలు వేడి చేసుకున్నాం. ప్యాన్ వేడి అయిపోయింది. చాలా మాడొద్దండి, లైట్గా మీడియంగా. అది మంచిగా మనకి వేడైందంటే ఇంకా తోలు వెళ్ళిపోతుంది చూడండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. పల్లీల రుచి అప్పుడే వస్తుంది, పచ్చి పచ్చిగా ఉంటే రాదు. ఈ కలర్ మిరపకాయలే తీసుకోవాలండి. చాలా డార్క్ గ్రీన్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే పవర్ చాలా ఉంటుంది. చాలా కారం, అది అంత కారం తినలేము, చేసిన చట్నీ వేస్ట్ అయిపోతుంది. ఈ కలరే వాడండి. మేమైతే ఇదే వాడతాం. అంటే ఒక్కొక్కరికి స్పైసీగా ఉన్న వాళ్ళు డార్క్ గ్రీన్ కూడా వాడతారు, స్పైసీగా కావాల్సిన వాళ్ళు. పల్లీలు చూడండి మంచి వేడి అయిపోయింది. నువ్వులు వేపుకుందాం. నువ్వులు చూడండి పట్టపట్టు. కొంచెం ప్యాన్ చాలా వేడైపోయిందండి. ఫస్ట్ పల్లీలు వేపుకున్నాం కదా, దానివల్ల ప్యాన్ వేడైపోయి ఇంకా చూడండి మొత్తం పడుతుంది, ఎగురుతుంది. చూస్తున్నా లైవ్లో. ఫాస్ట్ ఫుడ్లో వచ్చేసినట్టుగా ఉంది. ఇంకోటి ఏంటంటే, మనకు ఇది ప్యాన్ చాలా వేడయ్యి నువ్వులు ఎగురుతున్నాయి కదా, మాడిపోతున్నాయి కదా అని అనుకోదండి. ఎందుకంటే అది వేడి ఉంది ప్యాన్ కాబట్టి అట్లా అవుతుంది. నువ్వులు కూడా కరెక్ట్గా వేడి కావాలి. ఎట్లా అంటే ఇక సట్టగా సన్నగా ఉంటాయి నువ్వులు, అట్లా అప్పుడు అది ఏగనట్టు. నువ్వులు ఒక్కొక్కటి ఉబ్బుతాయి. మనం నోట్లో వేసుకుంటే ఇట్లా కరెక్ట్గా సౌండ్ రావాలి, అప్పుడే నువ్వులు వేగినట్టు. అందులో కొంచెం నూనె వేసుకుని వేడైపోయింది. ఇప్పుడు మిరపకాయలు, టమాటాలు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, దానిపైన తొందరగా ఉడుకుతుంది మనకి. చూడండి నువ్వులు, పల్లీలు ఫస్ట్ మెత్తగా చేసుకుందాం. ఇంకా దీంతో పాటు టమాటా, మిరపకాయలన్నీ కలిపి ఇది మెత్తగా కాదు కదా. నువ్వులు పల్లి చట్నీ రెడీ అండి. దీనిపైన మనం తాలిపాయ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నువ్వులు అంటేనే నువ్వులోనే నూనె ఉంది కదా. అసలు మామూలుగా ఎక్కువ వేయరు. దీంట్లో మేము ఉల్లిగడ్డ వేసుకుంటాము, మీకు కావాలంటే వేసుకోండి. మీకు అన్నంలోకైనా, ఇడ్లీలకైనా, దోశలకైనా మంచి కాంబినేషన్. అన్నంలోకైతే ఇంకా అదిరిపోతుంది, ఛాన్సే లేదు. ఇప్పుడు ఈ చట్నీ మా అత్తమ్మ అన్నంలో తిని చూపిస్తుందండి. ఎందుకంటే ఇది నాకు చాలా చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళకి పచ్చిమిరపకాయలు అంటే చాలా భయం. అది తింటే బీది అవుతుంది, అది భయపడతారు. అందుకని వాళ్ళతోనే తిని చూపిస్తాను. మీకు ఏమంటారు చూడండి. ఇప్పుడు మా అత్తమ్మకి ప్లేట్ తీసుకుపోయి తినమని చెప్తాం. పచ్చిమిరపకాయలకే భయపడతా చూడండి. తిని చెప్పండి ఎట్లుందని, టేస్ట్ ఉందా ఎట్లుందని. మీకు చాలా ఇష్టం కదా పచ్చిమిరపకాయలు వేసి చేస్తే. రేపు ఏమవుతుందో, ఎన్నిసార్లు పోవాల్సి వస్తుందో అన్నీ అలవాటు చేసుకోవాలి. మీకు పచ్చిమిరపకాయల కారం అంటే ఎంత టేస్ట్ ఉందో తెలుసా? ఓన్లీ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకుని నూరు తింటేనే అంత టేస్ట్ ఉంటుంది వైట్ రైస్లో. నీకు పడుతుంది, నాకు తెలిసిన కథనే.
ఉప్పు ఉందా? ఉప్పు కొంచెం తక్కువ ఉంది. ఉప్పు తక్కువ ఉందా? ఉప్పు వేస్తే మొత్తం కరెక్టే కదా? తింటున్నా, భయపడి తింటున్నా. యావరేజ్గా ఉందా, సూపర్గా ఉందా? అది ఉప్పు తక్కువ ఉంది, మిగతా కరెక్ట్ ఉంది. ఉప్పు వేస్తే సూపరా? వేస్తే కరెక్ట్ ఉంటుంది. నా సంగతి రేపు తెలుస్తుంది. ఏంటంటే ఏం తెలుస్తుంది రేపు? పచ్చిమిరపకాయలు వేసినావు అయితే ఏమవుతుంది? పోతా ఇక్కడ ఎక్కడ పోతారు? 10 సార్లు నీళ్ళు పట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇక్కడ లేవు అట్లా లోట పట్టుకొని పోవడానికి. బాత్రూమ్ బెడ్రూమ్ అనుకుంటున్నా. బాత్రూమ్ బెడ్రూమ్ ఉండవలసింది అనుకుంటున్నా. అన్ని టేస్ట్గా ఉంది. ట్రై చేయమని చెప్పండి. ట్రై చేయండి, తినేసి మీకు పడితే పచ్చిమిరపకాయలతో తినేది, అయితే మీకు కూడా మా బాధ. చూసిరుగా గైస్, మంచిగా ఉందంటే, కాకపోతే కొంచెం సప్పగా ఉందంటే ఉప్పు వేస్తే మొత్తం కరెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.